హాయ్ హలో గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్లాస్లో మనం ట్రిగ్నోమెట్రీకి లాస్ట్ క్లాస్కి కంటిన్యూస్గా 11.3లో ఉండే 4, 5, 6 ప్రాబ్లమ్స్ అనేవి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ఎస్టర్డే 3 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 4th ప్రాబ్లం. ఇఫ్ tan A ఈక్వల్ టు tan B వేర్ A అండ్ B ఆర్ acute angles, ప్రూవ్ దట్ A plus B ఈక్వల్ టు 90. ఇన్ కేస్ tan A అనేది tan cot B కానీ ఈక్వల్ అయినట్లయితే సో అప్పుడు మనం ఏమైనా ప్రూవ్ చేయాలంటే A plus B అనేది 90 degrees ఉంటుందని ప్రూవ్ చేయాలన్నమాట. సో దీనికి మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి అంటే A, B అనేవంటి ఎక్యూట్ యాంగిల్స్, అంటే 90 కన్నా తక్కువ ఉంటాయి అనమాట. రెండు కూడా బిలో 90 degrees ఉంటాయని చెప్పి మనకు ఒక కండిషన్ అవడం జరిగింది. సో ఈ 2 కండిషన్స్ని యూజ్ చేసుకుని మనం ఇప్పుడు ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు tan A ఈక్వల్ టు cot B అని ఇచ్చారు కదా. సో మనకు ఉన్న ప్రాబ్లం ఏంటి, మనకి యాక్చువల్లీ నేను ఎస్టర్డే కొన్ని ప్రాబ్లమ్స్లో మీకు చెప్పాను కదా. సో ఏదైనా మనకి tan 90 మైనస్ థీటా అంటే cot థీటా అని, sin 90 మైనస్ థీటా అంటే cos థీటా అని, cos 90 అంటే sin అని. సో ఆ కండిషన్ని ఇప్పుడు మనం మళ్ళీ యూజ్ చేసుకుందాం. tan A, సో ఈ cot Bని ఏంటి అంటే నేను cot Bని ఏం చేసుకోవచ్చు, నేను tan 90 మైనస్ B కింద రైట్ చేయొచ్చు కదా. సో tan 90 మైనస్ B అంటే cot B కదా వస్తుంది మళ్ళీ మనకి. సో ఈ రెండు వైపులా కూడా ఏంటి అంటే tan 90 మైనస్ థీటా అంటే 90 మైనస్ థీటా అంటే దానికి ఆపోజిట్, tan కి ఆపోజిట్ కాట్. సో ఈ విధంగా నేను కాట్ నేమ్ చేసుకున్నాను అంటే tan 90 మైనస్ థీటా అని రాసుకున్నాను. సో ఇప్పుడు బోత్ సైడ్స్ tan ఉంది కాబట్టి మనకి బోత్ సైడ్స్కి tan క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో బోత్ సైడ్స్ tan క్యాన్సిల్ చేసినట్లయితే ఇంకా మిగిలింది ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ B. సో ఇన్ కేస్ A మైనస్ B మనం లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ప్లస్ అవుతుంది. సో A ప్లస్ B ఈక్వల్ టు 90. సో ఇదే కండిషన్ మనకి. సో ఈ రెండు కూడా ఎక్యూట్ యాంగిల్సే కదండి ఉంటాయి, ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేసామంటే ఒకటి 60, ఒకటి 30, లేదా 45, 45, 70, 20. సో ఏ విధంగా యాడ్ చేసుకున్నా కూడా ఏంటంటే ఈ 2 అనేవి మనకి ఎక్యూట్ యాంగిల్స్ కింద ఉంటుంది అనమాట. సో మనకి ఇచ్చిన కండిషన్ యూజ్ చేసుకుని మనం సాల్వ్ చేయడం జరిగింది. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ కింద వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి మీకు ఎక్కువగా. నెక్స్ట్ 5th వన్. ABCR ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC. అంటే ఏబిసి ట్రయాంగిల్లో ఏబిసిలు అనేవంటే కూడా ఏంటి అంటే మనకి ఒక ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. సో ఇంటీరియర్ యాంగిల్స్ అయినట్లయితే సో ఫైనల్గా మనం ఏం ప్రూఫ్ చేయాలంటే tan A plus B/2 ఈక్వల్ టు cot C/2. సో ఈ ఫార్ములా మీకు యాక్చువల్గా ఇక్కడ యూజ్ చేసి మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వింగ్ అయితే చెయ్యము. జస్ట్ ఇక్కడ మనకి సింపుల్గా ఫైండ్ అవుట్ చేయడం సో మాత్రమే చెప్పారు కాబట్టి ఇంతతో ఆగిపోతాం. బట్ ఇదే మనకి ఇంటర్మీడియట్లో కూడా మనం ఇన్ కేస్ మీరు ఎంపీసీ తీసినట్లయితే +1, +2లో కానీ సో అక్కడ మనకి ట్రిగ్నోమెట్రీ చాప్టర్ ఉంటుంది. అక్కడ ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో ఓకే, సో ఇక్కడ మనకు ఓన్లీ ఫార్ములా ఐడెంటిఫై అవసరం ఒకటే కాబట్టి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 5th సొల్యూషన్ ఏమి ఇచ్చారు మనకి, A, B ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ABC. సో ట్రయాంగిల్ ఏబిసిలో ఏబిసిలు అనేవి మనకి ఇంటీరియర్ యాంగిల్స్ అనమాట. సో ఇంటీరియర్ యాంగిల్స్ అయితే ఆల్రెడీ వీ నో దట్. సో ఇంటీరియర్ యాంగిల్స్ అయితే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees. సో ఆ కండిషన్ మనం ఇక్కడ అప్లై చేసుకుందాం. సో ఆల్రెడీ వీ నో దట్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ of a triangle equal to 180 degrees. సో సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎంత అవుతుందని మనకి 180 degrees. అంటే ఆ లెక్కలో మనం చేసుకున్నట్లయితే A plus B plus C ఈక్వల్ టు 180. ఓకేనా. సో ఇప్పుడు 180 వచ్చింది కదా. ఇప్పుడు ఈ Cని మనము రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, A plus B ఈక్వల్ టు 180 మైనస్ C. ఓకే, 180 మైనస్ C అవుతుంది, ఎందుకంటే ప్లస్ రైట్ సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది కాబట్టి. సో అయిన తర్వాత ఇప్పుడు నేను బోత్ సైడ్స్ కూడా 2తో డివైడ్ చేస్తున్నాను. డివైడెడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. సో 2తో నేను బోత్ సైడ్స్ కూడా ఇప్పుడు డివైడ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇది ఏమవుతుంది, A plus B/2 ఈక్వల్ టు 180 మైనస్ C/2. సో ఇక్కడ చూడండి A plus B/2ని ఇలానే ఉంచుదాం. బట్ ఇక్కడ 180 మైనస్ C/2 ఉంది కదా. సో ఈ 2 అనేది 180కి అండ్ Cకి
సపరేట్ చేసి పెడదాము. సో సపరేట్ చేసి పెడదామంటే ఇలా చూడండి, ఇప్పుడు a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 180/2 మైనస్ సి బై 2. మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం చేసుకొని మనం చేసినట్లయితే మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా యూజ్ ఉంది కాబట్టి దీన్ని ఇలా సపరేట్ చేసుకున్నాను అనమాట సమ్. సో ఏ 180 మైనస్ 2 అంటే 90 మైనస్ సి బై 2. సో ఏ ప్లస్ బి బై 2. సో అప్లై బోత్ సైడ్స్ tan. Apply the tan on both sides. సో బోత్ సైడ్స్ ని tan అప్లై చేసినట్లయితే tan a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు tan 90 మైనస్ సి బై 2. సో tan 90 మైనస్ సి అంటే ఏంటంటే మనకి cot c బై 2 కదా. సో tan a ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు cot c బై 2. సో మనకి ప్రాబ్లంలో అడిగింది కూడా అదే కదా, tan a ప్లస్ బి బై 2 ఈక్వల్ టు cot c బై 2. సో వచ్చేసింది కదా, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, నెక్స్ట్ 6th one. Express sin 75 plus cos 65 in terms of trigonometric ratios of angles between 0 and 45. ఓకే, ఈ రెండింటి యొక్క సంబంధం ఎలా ఉండాలి అన్నారు మనకి. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ లో చూసుకున్నట్లయితే వాళ్ళ యాంగిల్స్, దాని యొక్క యాంగిల్స్ అనేవి మనకి 0 to 45 మధ్యలోనే రావాలన్నమాట. సో ఆ విధంగా ఈ రెండింటిని ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి. సో 0 to 45 మిడిల్ లో ఉండేటట్టుగా మనం ఈ రెండింటిని కూడా చేంజ్ చేసుకోవాలంట. సో ఇక్కడ 6th ప్రాబ్లం ఇక్కడ చేస్తున్నాను. ఇట్స్ వెరీ స్మాల్ ప్రాబ్లం. సో ఇది sin 75 ప్లస్ cos 65 ఇంతే కదా మన ప్రాబ్లం. ఈ రెండింటిని 0 to 45 degrees మధ్యలో తీసుకురావాలి. ఇదే సైన్ కాస్ ఉండాలి మళ్ళీ మనకు కూడా. సో ఎలా చేసుకోవచ్చు, మనకు తెలిసిన కండిషన్ 90 మైనస్ తీటా. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను సైన్ 90 మైనస్ 15 degrees ప్లస్ కాస్ 90 మైనస్ 25 degrees కింద చేసుకున్నాను. ఓకే, సైన్ 90 మైనస్ 15 అంటే కాస్ 15, కాస్ 90 మైనస్ 25 అంటే సైన్ 25. చూడండి, మనకి కాస్ సైన్ రేషియో అయితే పోలేదు. అదేవిధంగా మనకి 0 to 40 degrees మధ్యలోనే కదా ఉంది ఇది. అంటే ఇప్పుడు మనకి అనుకున్న కండిషన్లో వచ్చేసింది అనమాట. సో ఇంతే, ఇందులో అడిగిన కండిషన్ ఇంకేం లేదండి. జస్ట్ ఆ రెండు యాంగిల్స్ అనేవి కూడా ఏంటి అంటే మనకి 0 to 45 మధ్యలో ఉంటాయని చెప్పి ప్రూఫ్ చేయడం అన్నారు అంతే. సో ఇక్కడతో మీకు ఈ 11.3 అనే ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం 11.4 ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఐ హోప్ ఇక్కడ వరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.